రాష్ట్రానికి పట్టిన మరో శని, మరో దరిద్రం, మా రోజా. ఎందుకన్నానంటే ఈ మాట అసలు తర్వాత చెప్తాను ఎందుకన్నాను. రోజాపై బగ్గుమన్న వైసీపీ నేతలు నగర నియోజకవర్గంలోనే, సొంత నియోజకవర్గంలోనే దాదాపు 5 మండలాల నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చక్కగా రోజా అవినీతి బాగోతం మొత్తం బయట పెట్టేసి, వాళ్ళ అన్నదమ్ములు అవినీతి, రోజా అవినీతి బయటెట్టేసి, రోజాకి కానీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేమే ఓడిస్తాం అని చెప్పి నన్ను ప్రెస్ మీట్ పెట్టారు. జనరల్గా అయితే ఈ పాటకు వచ్చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడినా ఎగేసుకొని వచ్చేసి మీడియా ముందు మాట్లాడుతూ ఏదైనా అది బూతుపదాలు మాట్లాడేసి వెళ్ళిపోతాయి. మరి ఎందుకు నిన్నటి నుంచి అడ్రస్ లేదు అసలు రోజా. నిన్న పెట్టారు, దాదాపు నేను మధ్యాహ్నం, నేను సాయంత్రం పెట్టినట్టున్నారు ప్రెస్ మీట్. ఇవాళకి కూడా దానిపైన స్పందించట్లా. నార్మల్గా అయితే ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు నా మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నావు లోకేష్, లేదంటే బాబు కుప్పలో ఎందుకు పోటీ చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. ఇప్పుడు నీ సొంత నియోజకవర్గంలో 5 మండలాలు అంటే ఆల్మోస్ట్ నియోజకవర్గం మొత్తం ఇంచుమించుగా ప్రెస్ మీట్ పెట్టి నీ బాగోదు మొత్తం బయటెట్టారు. వచ్చి సమాధానం చెప్పు. మంత్రివి కదా, నేను అలాంటి అవినీతి చేయలేదని చెప్పని అడుగుతావు కదా, మాట్లాడతావు కదా. ఆ గెలుపులో కూడా రోజా పాత్ర ఏమీ లేదు, అంతా మా కష్టమే. రోజాను కష్టపడి మేము గెలిపించాము. గెలిపించిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల అవినీతికి మేము అడ్డుపడుతున్నామని చెప్పేసి అని మమ్మల్ని కొద్దిగా దూరం పెట్టుకుంటూ వెళ్ళింది. ఇవాళ మొత్తానికి దోచేసుకుంటున్నారు. కాబట్టి రోజాకి టికెట్ ఇస్తే మేము చెయ్యం. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలకి నువ్వు ఏ విధంగా ఆన్సర్ చెప్తావో చెప్పు, సమాధానం చెప్పు ప్రజలకి. అంటే నేను మాట్లాడుతూ శుద్ధపోసని, నేను అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎలాంటి అక్రమాలు చేయలేదు, నా కొడుకు కారు కానీ, లేదంటే మా ఆయనకి కారు కానీ, లేదంటే నేను కట్టుకున్న బంగ్లాలు కానీ అన్నీ నా కష్టార్జితంతో కట్టుకున్నానని చెప్పేసి మాట్లాడేవి నిన్నమంట దాకా మీ సొంత నాయకులే, నీ కూడా తిరిగిన నాయకులే చెప్తుంది నీ గురించి. వచ్చి సమాధానం తర్వాత మాట్లాడుతున్నాం మనం చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి అని వాళ్ళు బూతు మాటలే కదా మనకి ఎప్పుడు మాట్లాడేది. వాటి గురించి తర్వాత మాట్లాడదాం కానీ వచ్చి సమాధానం చెప్పు. మళ్ళీ పెద్ద మొత్తంలోకి వచ్చేసి లేదు నేను అసలు అవినీతి అంటే నాకు తెలియదు, మరి ఇదేంటో. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకైతే కనుక. రాష్ట్రానికి పట్టిన దరిద్రంలో నువ్వు దానివి. స్త్రీ జాతికి అదేదో పదం ఉంటుంది, మచ్చ మాట నువ్వు. నిజంగా నీకు టికెట్ ఇవ్వకపోతే చాలా సంతోషం. కొద్దిగా రాజకీయాల్లో విలువలు పెరుగుతాయి నన్ను అడిగితే. ఇప్పుడు నీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే పూర్తిగా విలువలు దిగదార్చిపోయినట్టే, పోయినట్టే. నేను పక్కన పెడితేనే మంచిది నాకు తెలిసి. అయితే నీకు బొద్దులు కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు వైసీపీ తరఫున ఎవరిని పెట్టినా కానీ, ఇంకా చాలామంది ఉన్నారు కదా మహిళా నాయకులు, వాళ్ళు ఎవరిని పెట్టినా కానీ కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడతారు. రాష్ట్రం పరువు పోదు మెయిన్. లేదంటే ఎక్కడ చూసినా మన చచ్చే. రోజా అంటారా, మంత్రి అంట, నోటికి అసలు అదుపు లేకుండా మాట్లాడుతుంది, ఏది పడితే అది మాట్లాడుతుంది. ఆడదైపోయింది. కానీ సీనియర్ నాయకుల్ని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ నోటికి వచ్చింది మాట్లాడేయడమే, బొడ్డు కోసి పేరెట్టింది అలాగా. అదే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా రోజా. సరేలే ఈ సొల్లంతా వద్దు కానీ నీకు టికెట్ ఇవ్వకపోతే టపాసులు కలుపుతాను నేనైతే. నీకు టికెట్ లేదని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడారంట వాళ్ళు. సరే అన్న మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దామని చెప్పేసి అన్నాడంట. వాళ్ళతో హామీ ఇచ్చాడంట వాళ్ళకి. నిజంగా నీకు టికెట్ ఇవ్వకపోతే 1000 వాళ్ళ తెచ్చి వెలిగించి డ్యాన్స్ చేస్తాను అక్కడ నేను. రోజాకి టికెట్ లేదు, హ్యాపీ. అది అధికారికంగా కన్ఫర్మ్ అయిందనుకో, మా ఆనందానికి హద్దులు ఉండమాట. ఇంకా 1000 వాళ్ళ రోడ్డు మీద పెట్టేసి ఎగిరి గంతులేసాను నేనైతే. సగం దరిద్రం వదిలిపోయిందని చెప్పేసి నేను ఎందుకు అనుకుంటున్నావేమో నువ్వు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు టపాసులు పిలిచి కేకులు కట్ చేసి తినిపించుకున్న గుర్తుందా? దానికి నేను ఎంతలో ఎక్కువ చేస్తాను, మామూలుగా చెయ్యం. ఎగరేతలో మామూలుగా ఉండకు. నీ ఇంటి ముందే కలుపుతాం అసలు తెలిసి నీకు. నగరంలో ఉన్నావు ఎక్కడ ఉన్నావు సరే, పనికి మళ్ళీ వచ్చి సమాధానం చెప్పి తగలాడు. మంత్రిగా ఉండి సొంత నాయకులే మన మీద నిందలేస్తున్నారంటే కనీసం సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నీట్గా. వాళ్ళని గుర్తుగించుకుంటావో, లేదంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అవాస్తవాలని ఎడుగుతావో, లేదంటే దమ్ముంటే ఆధారాతో రండి అని చెప్పేసి మళ్ళీ ఇప్పటిలాగే మురిగేస్తావో, వాళ్ళని మాత్రం బూతులు తిట్టావు.
తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని తిప్పినట్టు వాళ్ళని బూతులు తిడితే నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడతారు వాళ్ళు. నీ చరిత్ర మొత్తం బయటెట్టేస్తారు. అర్థమైందా? మామూలుగా బయట పెట్టరు. సిగ్గుతో చచ్చిపోతావు తర్వాత. ఎందుకంటే నీ భాగవతం మొత్తం వాళ్ళకి తెలుసు. నీ చరిత్ర మొత్తం, నీ చిట్టా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. అందుకే వాళ్ళు అంత ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తెలుసా నీకు? మళ్ళీ మురిగేసావు కానీ అది మర్చిపోయి ఆ బూతులు తిట్టేసామంటే మొత్తం చిట్టా మొత్తం పెట్టేటేస్తారు. వాళ్ళు ఇంకా కొద్దిగా మొహమాటానికి కొంచెమే మాట్లాడారు, పులుగా కూడా మాట్లాడితే మనం ఇందులోనే దూకి తప్పని చచ్చిపోవాలా. ఏ రోజా వెయిటింగ్ మాట నిన్నటి నుంచి చూస్తున్నా, ఎక్కడన్నా మాట్లాడుద్దేమో దాని గురించి అని చెప్పేసాను. మాట్లాడడం కనబడట్లా. ఒకసారి వచ్చిపోమ్మా మిరుపుతేగా వినాలని ఉంది.